కొన్నిసార్లు ఫ్రీక్వెంట్‌గా టీచర్‌లను మారుస్తూ ఉంటారు పిల్లలు మరియు పేరెంట్స్. అది కరెక్టా? ఒక పిల్ల కూచిపూడి నాట్యానికి సంబంధించి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితే, ఆ టీచర్‌కు అలవాటు పడడానికి, ఆ బేసిక్ స్ట్రక్చర్‌ని తెలుసుకోవడానికి, వారిద్దరి మధ్య ఒక ర్యాపో బిల్డ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అక్కడి నుంచి అసలు నాట్యం అనేది నేర్చుకోవడం అనేది ప్రారంభమవుతుంది. మరి ఆ సంబంధిత సమయం మొదలైన తర్వాత కొంతకాలానికి నువ్వు ఇంకొక డాన్స్ టీచర్ దగ్గరికి మారినప్పుడు ఆ పీరియడ్ మళ్ళీ మొదలవుతుంది. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. పిల్ల ముందుకు ఎదగడానికి సమయం ఎక్కువ పడుతుంది. సో, ఒక గురు శిష్య పరంపర ముందుకు కొనసాగడానికి గురువుని ఆశ్రయించడం ఎంత ముఖ్యమో, ఆ గురువుతోనే కొనసాగించటం కూడా అంతే ముఖ్యం. దూరం ఎక్కువైందనో, ఒకసారి అరిచారనో, లేట్ అవుతుందనో, ఇంకొకటో కారణం చూపించి డాన్స్ టీచర్స్‌ను మార్చకుండా ఉంటే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా మారాల్సి వస్తే అది వేరే సందర్భం కానీ, ఖచ్చితంగా మారాలా? లేదా? అనేది మాత్రం ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవడమే మంచిదనేది నా అభిప్రాయం. మీరేమంటారు?